నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ 18, 2025 బుధవారం నాడు దిన ఫలితాలలో దిన పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 46 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 48 నిమిషాలకు, తిది సప్తమి మధ్యాహ్నం 1 గంట 31 నిమిషాల వరకు, తదుపరి అష్టమి తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 12 గంటల 11 నిమిషముల వరకు, తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 7 గంటల 15 నిమిషముల నుండి ఉదయం 8 గంటల 48 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయము ఉదయం 11 గంటల 51 నిమిషం నుంచి 12 గంటల 43 నిమిషముల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 55 నిమిషముల వరకు, యమగండ కాలం ఉదయము 7 గంటల 23 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 1 నిమిషం వరకు, బ్రహ్మముహూర్త సమయము తెల్లవారి 4 గంటల 10 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 58 నిమిషముల వరకు, అమృత గడియలు సాయంత్రం 4 గంటల 35 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 9 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. నమస్తే. నమస్తే. జూన్ 18, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క దిన ఫలితాలలో గ్రహస్థితులు, వాటి యొక్క ప్రభావాలు ఈ 12 రాశుల మీద, ఒక్కొక్క రాశి మీద ఎలా ఉండబోతోంది, ఆ గ్రహాల యొక్క స్థానాలు ఎలా ఉంటున్నాయి, వాటి ప్రభావాలు చూద్దాము. ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు: బుధుడు వృషభ రాశిలో, సూర్యుడు మిథునంలో, చంద్రుడు వృశ్చికంలోనూ సంచారం చేస్తున్నారు. ఫలితాలు: ఆర్థిక ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. కుటుంబంలో చిన్నపాటి కలహాలు ఉండొచ్చు, అయినప్పటికీ సద్దుమణిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో కొద్దిగా పరిభారం పెరిగే అవకాశం కనబడుతోంది. ప్రయాణాలు లాభిస్తాయి. పరిహారాలు: శని ఈశ్వరుడి పూజ చేసుకోవడము, హనుమాన్ చాలీస పఠన చేసుకోవడము. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి: బుధుడు లగ్నంలోను, సూర్యుడు 2వ గృహంలోను అనగా 2వ ఇంట, చంద్రుడు వృశ్చికంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఫలితాలు: వ్యాపారంలో లాభాలు, కుటుంబం ప్రశాంతంగా ఉండబోతుంది, ప్రేమ సంబంధాలు బలపడతాయి, కొత్త అవకాశాలు, అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా బుధవారం రోజు, ఈ రోజు 2 రోజులు కూడా గణపతి పూజ చేసుకుని, శనివారం రోజు శనేశ్వరుడికి పూజ చేసుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: బుధుడు 12వ ఇంట, సూర్యుడు లగ్నంలోను, చంద్రుడు వృశ్చికంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు: ఆఫీసులో, మీ కార్యాలయాలలో పని భారము ఎక్కువగా పెరుగుతుంది, కొంత ఒత్తిడి ఉంటుంది, అయినప్పటికీ కూడా మీరు విజయాన్ని సాధించే అవకాశం కనబడుతోంది. ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము: శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: బుధుడు 11వ స్థానంలోను, సూర్యుడు 12వ స్థానంలోను, చంద్రుడు వృశ్చికంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు: కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది, పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు, ప్రయాణాలు, కొత్త కొత్త ప్రాజెక్టులు, వ్యాపారంలో అభివృద్ధి గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగినది పరిహారము: శివాలయంలో స్వామివారిని సందర్శించడము, మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: బుధుడు 10వ స్థానంలోను, సూర్యుడు 11వ స్థానంలోను, చంద్రుడు వృశ్చికంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఫలితాలు: ఉద్యోగంలో ప్రమోషన్స్, ఎదుగుదల, గ్రోత్, డెవలప్మెంట్ కనబడుతోంది. పాత సమస్యలు తీరిపోయే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో సన్నిహితుల యొక్క సహాయము సమయానికి అందుబాటులోకి వస్తుంది. వ్యాపార పరంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. విస్తరణకు కూడా ఇది అనువైన సమయము, ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము: సూర్యారాధన చేసుకోండి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, దానాలు చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. కానీ సూర్యారాధన చేసేటప్పుడు మద్యాన్ని, మాంసాన్ని ముట్టరాదు. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: బుధుడు 9వ స్థానంలోను, సూర్యుడు 10వ స్థానంలోను, చంద్రుడు వృశ్చిక రాశిలోను సంచారం చేస్తున్నారు. దీని యొక్క ఫలితాలు: విద్య, ఉద్యోగ రంగాల్లో శుభవార్తలు వినడము,
శుభానికి సంబంధించినటువంటి సందర్భాలు, శుభ సందర్భాలు, లాభాలు రావడము, ఇలాగా మంచి విషయాలు గోచరిస్తున్నాయి. స్నేహితుల నుంచి సమయానికి సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. కానీ ఆరోగ్యం పట్ల ఈరోజు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. అదే చెప్పదగిన పరిహారము, గురువారం రోజు ఈరోజు గురు సంబంధిత పూజ కానీ దానం కానీ ఇచ్చుకున్నట్టయితే జాతకంలో ఉన్న గురుగ్రహ ప్రభావం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, బుధుడు 8వ స్థానంలోను, సూర్యుడు 9వ స్థానంలోను, చంద్రుడు వృశ్చికంలోను సంచారం చేస్తున్నారు. మరి ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభాలు, కుటుంబంలో శాంతి, ఎవరైనా స్పోర్ట్స్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి విజయం చేకూరే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయ సందర్శనం చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు, బుధుడు 7వ స్థానంలోను, సూర్యుడు 8వ స్థానంలోను, చంద్రుడు లగ్నంలో అనగా మీ రాశిలోనే ఉన్నాడు. అయితే ఫలితాలు, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మానసిక ఒత్తిడి, మానసిక అశాంతి ఎక్కువగా గోచరిస్తోంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం కనబడుతోంది. స్థాన చలనాలు, అది గృహం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు, స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో సానుకూలమైన పరిణామాలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, హనుమాన్ చాలీసా చదవండి. హనుమంతుడి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, బుధుడు 6వ స్థానంలోను, సూర్యుడు 7వ స్థానంలోను, చంద్రుడు 12వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే వీరి యొక్క ఫలితాలు, వ్యయాలు పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి, ప్రయాణాలలో నష్టాలు జరుగుతాయి. కానీ మీ యొక్క ఆదాయము పెరిగే అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తోంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. కుటుంబంలో సంతోషంగా ఉండబోతోంది. అనారోగ్య సూచనలు ఈ రోజైతే ఏమీ కనిపించడం లేదు. అయితే పరిహారంగా శివాలయ సందర్శనం చేసుకోండి. మీ యొక్క కష్టాన్ని చెప్పుకొని అర్చన కానీ అభిషేకం కానీ తప్పనిసరిగా చేయించుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, బుధుడు 5వ స్థానంలోను, సూర్యుడు 6వ స్థానంలోను, చంద్రుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. దీనివల్ల లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కార్యలాభము, తర్వాత ధనలాభము, తర్వాత ఇలా ప్రతి అంశంలోనూ మీకు లాభాలు వచ్చే అవకాశము, వస్తు పరంగా కూడా ఆస్తి పరంగా కూడా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. స్నేహితుల సహాయ సహకారాలు ఇక్కడ మీకు ఈరోజు అందుబాటులోకి వస్తాయి. దీంతో పాటు విద్యార్థులకు ఇది మంచి టైం అని చెప్పొచ్చు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. స్టూడెంట్స్ మాత్రము ఈ రోజుని వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతికి పూజ చేయడం కానీ ఆలయ దర్శనం చేసుకోవడం కానీ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, బుధుడు 4వ స్థానంలోను, సూర్యుడు 5వ స్థానంలోను, చంద్రుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు, ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి కనబడుతుంది. కుటుంబంలో మంచి సమయము, విద్యార్థులకు కూడా ఇది చక్కని సమయము. వారి యొక్క ప్రణాళికలు కానీ ప్లాన్స్ కానీ కెరియర్ గ్రోత్ కానీ జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయం సందర్శనం చేయడంతో పాటు అక్కడ గణపతి కనుక ఉంటే గుంజిళ్ళు, మీ యథాశక్తి గుంజిళ్ళు తీసే ప్రయత్నం చేయండి. గుంజిళ్ళు అంటే గణపతికి చాలా ఇష్టము. ఈ చిన్ని పరిహారంతో మీరు అన్ని పనులు సాధించుకోవచ్చు. అయితే తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారి గ్రహస్థితి, బుధుడు 3వ స్థానంలోను, సూర్యుడు 4వ స్థానంలోను, చంద్రుడు 9వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితంగా పెద్దవారి ఆశీర్వాదం వల్ల మీరు అన్నిటా జయం పొందే అవకాశం ఉంది. ఆర్థిక స్థితి బలపడుతుంది. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ హనుమాన్ చాలీసా ఆ ప్రాంగణంలో కూర్చుని చదువుకున్నట్టయితే 3 సార్లు కానీ ఒకసారి కానీ మీ శక్తి కొద్దీ చదువుకున్నట్టయితే గ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకున్న వారు అవుతారు. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ స్థితులు, గ్రహ ఫలితాలు, సూచనలు. నమస్తే.